నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక న్యూస్ ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో వైరల్ అయితే అవుతూ జరుగుతుంది. సో అదేంటంటే కోలివింగ్. ఇప్పుడు హైటెక్ సిటీ లాంటి ఏరియాలో కూడా చాలా హాస్టల్స్ అలాంటివి పడ్డాయి. అయితే లేటెస్ట్గా కోర్టు దానికి సంబంధించినటువంటి ఒక సంచలనమైనటువంటి తీర్పునైతే ఇవ్వడం జరిగింది. సో కోలివింగ్లో ఉంటున్నప్పుడు డెఫినెట్గా మహిళలకు 498A సెక్షన్ కింద వాళ్ళకు గృహహింస కేసు ఒకవేళ వాళ్ళు ఉన్నటువంటి పార్ట్నరు ఏదైనా ఇబ్బంది పెడితే అలాంటి కేసు అది పెళ్లిలాగా కూడా వర్తిస్తుందంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ కోలివింగ్ అనేటువంటి కల్చర్ ఎస్పెషల్లీ హైదరాబాద్లో కూడా చాలా చాలా ఎక్కువగా పెరిగింది. సో వీటన్నిటి మీద మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ అడ్వకేట్ ఇమనేని రామారావు గారు ఉన్నారు. మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సార్, ఇప్పుడు మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు, లేటెస్ట్గా ఒక కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పు. అది బేసిక్గా పెళ్ళి కాకున్నా కానీ కోలివింగ్లో ఉన్నప్పటికీ డెఫినెట్గా వాళ్ళకు అన్ని రకాలైనటువంటి హక్కులు ఉంటాయి ఆ పర్సన్ మీద అంటూ కూడా చెప్పడం జరిగింది. అసలు దీని మీద ఏం చెప్తారు సార్? అయితే చాలా మటుకు యువత సామాజిక బాధ్యతలను విస్మరించి సామాజిక హక్కులపై మేము పోరాటం చేస్తాము, మాకు హక్కులు కావాలి అనే ధోరణిలో పోతుండ్రు. అయితే సామాజిక హక్కులతో పాటు సామాజిక బాధ్యత కూడా ఉంటుంది. మనకు ఇప్పుడు కో లివింగ్ కావచ్చు, లివ్ ఇన్ రిలేషన్షిప్ కావచ్చు. కో లివింగ్ వేరే, రిలేషన్షిప్ లివ్ ఇన్ రిలేషన్షిప్ వేరే. అయితే సుప్రీంకోర్టు కూడా మొన్న చాలా మటుకు ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఆ సంస్కృతి అనేది మన కాడ కూడా వచ్చింది. ఇంతకుముందు లేకుంటుండే, మనకు కలిసి ఉంటే ఒక సామాజిక అంటే సమాజంలో దాన్ని ఒప్పుకోకపోవు ఇంతకుముందు. ఇప్పుడు ఇక కులం కాదు, మతం కాదు, అన్ని మతాలకు అన్ని వర్గాల వారికి అది వ్యాపించింది. అయితే అది పాశ్చాత్య సంస్కృతిని మనం అనుకరిస్తున్నాం. మంచిని అనుకరిస్తే తప్పు లేదు, కానీ దానిలో ఉన్న చెడుని మాత్రమే మనం అనుకరిస్తున్నాం. అది చాలా దారుణమైన పరిణామాలకు దారితీయవచ్చు అని నా అభిప్రాయం. ఓకే. అయితే కో లివింగ్ అనేది ఈ మధ్యలో మనకు హాస్టల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అది లివ్ ఇన్ రిలేషన్షిప్ తర్వాత ఇప్పుడు కో లివింగ్ అనే కొత్త పదం మనం చూస్తున్నాం. లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఇద్దరు వ్యక్తుల మీద మధ్యలో ఉంటుంది లివ్ ఇన్ రిలేషన్షిప్. ఇది కో లివింగ్ అనేటప్పటికీ అది ఎంతమంది అయినా ఎక్కడైనా ఉండి కలిసి ఉండొచ్చు అనేది కో లివింగ్ అనే సంస్కృతిని మనం తీసుకొచ్చినాం. మనం మాదాపూర్ తీసుకున్నట్టయితే అది అయ్యప్ప సొసైటీ. ప్రాథమికంగా మనం చూస్తాం మొత్తం ఇట్లాంటి కార్యక్రమాలు, మొత్తం ఇట్లాంటి సంస్కృతులు లేకుంటే ఇటువంటి పాడు పనులన్నీ నాన్నే అవుతాయి. అయితే 363 ఎకరాల భూమి ఒక మంచి కారణంతో అప్పట్లో గురుకుల్ గట్కేసర్ ట్రస్ట్ పెట్టడం జరిగింది. అది ఎట్లా పడితే అట్లా ఎటువంటి అనుమతులు తీసుకోకుండా కో లివింగ్ హాస్టల్ పెట్టుడు, కో లివింగ్ అని ఆడ ఉండు, అది ఒక ఆధునీకరించబడిన పర్యాయ పదం. ఏంటంటే ఇక సభ్య సమాజం ఒప్పుకొని కొన్ని కట్టుబాట్లు విధిస్తే ఆ కట్టుబాట్లను మేము కో లివింగ్ పేరుతో లేకుంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ పేరుతో, అంటే అప్పట్లో మనం చూస్తుండే ఎన్నో ఒక కాడ అట్లాంటి సంస్కృతి అనేది ఉంటుండే. అదే బయటి దేశాలలో కూడా అట్లాంటి సంస్కృతి తక్కువగా ఉంటుండే, ఇప్పుడు ఎక్కువైంది. అయితే అది ఎటు దారి తీస్తుంది అనేది మనం చెప్పలేము. అయితే ఇప్పుడు సామాజిక కట్టుబాట్లు కావచ్చు, లేకుంటే సమాజంలో కొన్ని ఏర్పాటు చేయబడ్డ నియమాలు కావచ్చు, లేకుంటే పెళ్ళి అనే వ్యవస్థ కావచ్చు, అది సమాజాన్ని ఒక మంచి వైపు నడిపించటానికే పెట్టిరు మన పెద్దలు. అయితే ఆ కట్టుబాట్లను పక్కకు పెట్టి ఇప్పుడు ఎన్నో విపరీత పరిణామాలకు దారితీస్తుంది అది. ఇప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు పిల్లలు ఉడితే అది చాలా ఇబ్బందికరంగా మారుతుంది. అంటే విడిపోతే ఇడిచిపెట్టి వీళ్ళన ఆడామెను వదిలిపెట్టి మొగాయిని వెళ్ళిపోతే, లేకుంటే మొగాయిని విడిచిపెట్టి ఆడామె వెళ్ళిపోతే
పిల్లలను ఎవరు అంటే లీగల్ రైట్స్ అనేటివి ఇబ్బందికరంగా మారే అవకాశం. ఇంతకుముందా సార్? ఇప్పుడు 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 లీగల్ రైట్స్ అనేటివి ఇబ్బంది. ఒక పెళ్లి అంటే ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటేనే అది ఒక లీగల్ మ్యారేజ్గా ఉన్నప్పుడే పిల్లలకు చట్టబద్ధత అనేది వస్తుంది. అవును. అయితే హక్కుల విషయంలో కూడా, పిల్లల హక్కుల విషయం కూడా, సంతానం హక్కుల విషయంలో కూడా అది ఒక ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. ఇంకొకటి మనం చూస్తున్నాం ఏంటంటే, పెళ్లి చేసుకున్నాక కూడా భార్యాభర్తలలో సైక్యత లోపించడము, లేకుంటే అవుట్ ఆఫ్ ది మ్యారేజ్ రిలేషన్షిప్స్ అనేటివి ఏర్పాటు చేసుకోవడము. అది పరస్పర ఆకర్షణ కావచ్చు, లేకుంటే ఇప్పుడు మనం చూసినాం లేడీసు, ఆడపిల్లలు ఎంతోమంది మగోళ్ళను ట్రాప్ చేసి చంపిన సందర్భాలు ఉన్నాయి. అదే విధంగా పెళ్లి చేసుకున్నాక కూడా మొన్న అది ఒక ఆమె అయితే చాలా దారుణం. అది మన ఎంగేజ్మెంట్ అయినాక ప్రియునితో కలిసి ట్రాప్ చేసి చంపడం అనేది దారుణం. అదేవిధంగా భర్తలను కూడా భార్యలు చంపడం అనేది చాలా కామన్ అయిపోయింది. అయితే ఇవన్నీ ఇట్లాంటి విష సంస్కృతుల కారణంగా ఇట్లాంటి ఆలోచన ధోరణి అనేది పెరుగుతుందని నా అభిప్రాయం. ఓకే. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఇంతకుముందు పెళ్ళికి అంటే లివింగ్లో ఉన్నప్పుడు పిల్లలు పుడితే డెఫినెట్గా వాళ్ళకి ఉన్నటువంటి పార్ట్నర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ ఉన్నది, సో మగ వ్యక్తి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, సో డెఫినెట్గా తన సంబంధించినటువంటి ఆ హక్కులు లేకపోతే ఆస్తి అవన్నీ కూడా పిల్లలకు వస్తాయి ఏంటి అసలు? ఇప్పుడు తండ్రి ఆస్తి కావచ్చు, తల్లి ఆస్తి కావచ్చు, పిల్లలకు సంక్రమిస్తుంది. అది హిందూ వివాహ చట్టం కావచ్చు, లేకుంటే ముస్లిం వివాహ వ్యవస్థలో ఉన్న కారణం కావచ్చు, లేకుంటే అదేవిధంగా ఇప్పుడు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కావచ్చు. ఒక మ్యారేజ్ అనే వ్యవస్థ ఒక చట్టం ఎందుకు తీసుకొచ్చిందంటే, ఇప్పుడు దాని వివాహానికి ప్రాథమికంగా చట్టబద్ధత కలిగేయడం, అదేవిధంగా కలిగే సంతానానికి ఒక సక్రమమైన పెడిగ్రీ అంటే ఒక చట్టబద్ధత కలిగేయడం, అదేవిధంగా వారసత్వ హక్కులు ఏమన్నా వస్తే ఆ హక్కులను కాపాడే విధంగా, ఆ హక్కులను ఎన్ఫోర్స్ చేసుకునే విధంగా వాళ్ళకు ఒక హక్కు కలిగేయడం అనేది ముఖ్య ఉద్దేశం. అయితే ఇప్పుడు ఒక వ్యవస్థను దాటి ఆ వ్యవస్థను కాదని పెళ్లి అనే ఒక చట్టం, పెళ్లి అనే ఒక నియమం, లేకుంటే పెళ్లి అనే ఒక పద్ధతి, ఒక సిస్టమ్ అనేది మనం ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని దాటి ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది, అంటే దాన్ని చట్టబద్ధం అని చెప్పనీకి ఎటువంటి చట్టం అనేది లేదు ఇప్పటిదాకా. అయితే కలిసి ఉండడం వరకు మాత్రమే సుప్రీం కోర్టు కానీ కోర్టులు చెప్పిన చట్టబద్ధత. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే, దాని తర్వాత అంటే కలిసి ఉన్నారు, పిల్లలు పుట్టినరు, లేకుంటే ఇంకొక వేరే హక్కులు ఏమన్నా సంక్రమించాలంటే, ఆ హక్కులను సంక్రమించే క్రమంలో కొన్ని చట్టాలను ఇంప్లిమెంట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేసే సమయంలో కోర్టులను, న్యాయస్థానాలను ఆశ్రయించడం జరుగుతుంది. అయితే దానిలో ఇంతకుముందు రూపొందించిన చట్టాలు కావచ్చు, ఇకపై రూపొందించబోయే చట్టాలు కావచ్చు, దీన్ని ఈ వివాహ వ్యవస్థను కాదని ఇద్దరు కలిసి ఉండడాన్ని చట్టబద్ధత అనేది కల్పించాలి. అప్పటి వరకు అది చట్టం ఒప్పుకోదు. వారసత్వ సమస్యలు అనేటివి ఏర్పడతాయి, హక్కుల సమస్యలు అనేటివి ఏర్పడతాయి. అదేవిధంగా ఒకళ్ళ నుండి ఒకళ్ళకు సంక్రమించే హక్కులు, ఒకరిపై ఒకరికి ఉన్న హక్కులు కూడా కోర్టులలో ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా ఇబ్బందికరంగా మారుతుంది. దాని బదులు వివాహ వ్యవస్థను నమ్ముకొని ఇప్పుడు హిందూ వివాహ వ్యవస్థ అనేది మన దాంట్లో ఏమంటామంటే ఒక సేక్రమెంట్ అంటే పవిత్రమైనది అని అనుకోండి. అదేవిధంగా ముస్లిం వివాహ వ్యవస్థని ఒక కాంట్రాక్ట్ అంటారు. అదేవిధంగా ఇండియన్ క్రిస్టియన్స్ ఉన్నారు, అయితే ఇంకొక స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉన్నది. ఇట్లా ఇప్పుడు మన హిందూయిజంలో మాత్రం దాన్ని ఒక కాంట్రాక్ట్గా కాకుండా ఒక సేక్రమెంట్ అని చెప్పబడ్డది. సేక్రమెంట్ అంటే దానికి ఒక పవిత్రత అనేది కల్పించబడ్డది. అట్లాంటి వివాహ వ్యవస్థను కాదని ఎట్లా పడితే మేము ఉంటాము అంటే
అది ఒక విపరీత ధోరణి. అంటే నైతికత అనేది పక్కకు పెడితే దీనిలో చట్టబద్ధత అనే అంశాన్ని మనం ప్రాథమికంగా చూడవలసి వస్తుంది. ఓకే. సరే, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేజర్గా మన ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు మాదాపూర్, హైటెక్ సిటీ లాంటి ఏరియాలలో ఇలాంటి హాస్టల్స్ చాలామంది ఉన్నాయి. అంటే లీగల్గా చాలామందికి ఏం డౌట్ ఉంటుందంటే, సో ఎవరు ఉండొచ్చు దాంట్లో, అంటే ఇద్దరు మేజర్స్ ఉండొచ్చు, అది లీగల్, అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. మైనర్ ఉంటే ఏమైనా ప్రాబ్లం అని కూడా చాలామందికి తెలుసు. బట్ కాకపోతే దాంట్లో ఒక పెళ్ళైన వ్యక్తి ఉండొచ్చు, ఇంకొకరికి పెళ్లి కాకపోయి ఉండొచ్చు. సో అలా ఉన్నప్పుడు ఏదైనా లీగల్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సింది ఏమైనా ఉంటుంది అసలు? లీగల్ ఇష్యూస్ ఇప్పుడు కేవలం వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు, ఒక ఆపోజిట్ సెక్స్ అంటే వాళ్ళు మగవాళ్ళు ఆడోళ్ళు మగవాళ్ళు కలిసి ఉండడం వలన ఇబ్బంది ఏం రాదు. కాకుంటే సమాజంలో విభిన్నమైన వర్గాలు విభిన్నంగా ఆలోచించే అవకాశం ఉంటుంది. యాజ్ పర్ లాస్ అది నైతికతకు సంబంధించిన విషయం. ఓకే. చట్టంలో ఏడ కూడా ఒక ఆడామె మగోడు కలిసి ఉండొద్దు అని లేదు. కాకుంటే కొన్ని సామాజిక కట్టుబాట్లను సామాజిక నియమాలను దాటుతారని కొన్ని హద్దులు అనేటివి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కలిసి ఉండే అవసరం ఏమున్నది, కోలివింగ్ అని చేసే అవసరం ఏమున్నది, వాళ్ళు సపరేట్గా వీళ్ళు సపరేట్గా ఉండలేరా? ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉన్నది అనుకోండి, ఒక బిల్డింగ్లో కొన్ని రూమ్స్ ఆడవాళ్ళు కొన్ని రూమ్స్ మగవాళ్ళు ఉంటే ఏమవుతుంది? కలిసే ఉండాలా? అవసరం లేదు కదా. ఒకవేళ ఉండాలంటే ఇన్ కేస్ అక్కడ ఇప్పుడు మీరు అన్నట్లు ఒక వ్యక్తికి మ్యారేజ్ అయితే ఇంకొక వ్యక్తికి కాలేదు, సో వాళ్ళు లీగల్ అంటే ఇన్ కేస్ ఏమన్నా వాళ్ళకి చట్టంలో ఏడ కూడా కలిసి ఉండొద్దు అనేది లేదు. కలిసి ఉండొచ్చు, అది వాళ్ళ వాళ్ళ పరస్పర అంగీకారానికి సంబంధించిన విషయం. కలిసి ఉండొచ్చు. కాకుంటే కొన్ని సామాజిక కట్టుబాట్లు, ఆ కట్టుబాట్లను దాటుతారనే కొద్దిగా నియంత్రణ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కలిసి ఉంటే ఏముంటుంది? కలిసి ఉంటే ఇబ్బందికరమైన వాతావరణమే ఉంటుంది కానీ మంచి వాతావరణం అయితే ఉండదు. ఓకే. సో అయితే చాలామంది ఇప్పుడు మనం మేజర్గా చూస్తే కొన్ని హోటల్స్లలో లైక్ ఓయో లాంటి హోటల్స్లలో ఇలాంటి రెసిడెన్సీస్లో ఇట్లా ఉన్నప్పుడు కొంతమంది అంటే వ్యక్తులు కొంతమంది పోలీస్ రైడ్స్ జరుగుతున్నప్పుడు చాలామంది అక్కడ దొరుకుతూ ఉంటారు ఆ రైడింగ్లో. అలాంటప్పుడు అంటే ఐ మీన్ అంటే దాంట్లో ఉన్నప్పుడు ఇద్దరు మేజర్స్ ఉన్నప్పుడు యాజ్ లీగల్ అందరికీ తెలుసు అది. బట్ ఇంకా మిగతా వాళ్ళకు అంటే కొంతమంది అనుమానాస్పదంగా ఉంటే తీసుకెళ్తారు. ఇలాంటివి కూడా మనం సోషల్ మీడియాలో చూస్తాం. ఇప్పుడు మనము నిర్ణయాధికారము విచక్షణాధికారం అనేది పోలీస్కి ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు కొన్ని సమయాలలో పోలీస్ కూడా జర విపరీతమైన ధోరణితో ప్రవర్తించవచ్చు. ఒక రూమ్లో కలిసి ఉన్నంత మాత్రాన వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారని అనలేం కదా. అయితే కొన్ని కేసెస్ ఉన్నాయి. కొన్ని కేసెస్లో ఏంటంటే కలిసి ఉన్న మాత్రాన వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం అనేది చేస్తారు. అయితే సాధారణ పరిస్థితులలో మన దగ్గర కలిసి ఉండే కల్చర్ అనేది లేదు. దాన్ని ఒక తప్పుగా చూస్తుంది సమాజం. ఎంత అడ్వాన్స్ అయినా యాజ్ పర్ లా చెప్పాలంటే యాజ్ పర్ లా అయితే తప్పు లేదు. కాకుంటే కొన్ని సమయాలలో పోలీస్ వాళ్ళకు అందిన సమాచారం మేరకు లేకుంటే కొన్ని సమయాలలో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ వాళ్ళను తీసుకుపోవడము, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడము, హ్యూమిలియేట్ చేయడము, ఆడోళ్ళు ఉంటే వాళ్ళను హోమ్కు పంపించడము, అది సమాజంలో చాలా సిగ్గుగా హ్యూమిలియేటింగ్గా ఉంటుంది. అయితే అట్లాంటివి చేయడం జరుగుతుంది. అయితే చట్ట ప్రకారం ఎటువంటి నియంత్రణ అనేది లేదు. ఆడోళ్ళు మగవాళ్ళు కలిసి ఉంటే దానికి ఏదైనా పాడు పని చేస్తే, ఏదైనా తప్పుడు పని చేస్తే తప్ప. అయితే నార్మల్గా మనం చూస్తూనే ఉంటాం. అంటే ఆ దూరం అనేది తగ్గుతూ వచ్చింది. కాకుంటే ఆ సామాజిక కట్టుబాట్లను దాటి పూర్తి స్థాయిలో విచలవిడితనానికి పాల్పడితే కొన్నిసార్లు ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం పబ్లలో చూస్తున్నాం. పబ్లలో కొంతమంది నిర్వాహకులు ఏం చేస్తున్నారంటే ఇట్లా ఆకర్షించనీకి, మగోళ్ళను ఆకర్షించనీకి కొంతమంది ఆడపిల్లలను పెట్టుకుంటారు. వాళ్ళు అర్ధనగ్నంగా నృత్యాలు చేసుకుంటూ వాళ్ళను ఆకర్షించి కొన్ని సమయాలలో
వ్యభిచారం కూడా జరుగుతుంది, అది మనం చూస్తూనే ఉంటాం. ఉమ్, కాకుంటే అట్లాంటి విపరీత ధోరణులు కాకుండా కొద్దిగా బ్యాలెన్స్డ్గా ఉండాలి, యువత కూడా కొద్దిగా బ్యాలెన్స్డ్గా ఉండాలి, సామాజిక కట్టుబాట్లను గౌరవించాలి. ఉమ్, అంటే వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఉంటుంది, కాకుంటే వ్యక్తిగత స్వేచ్ఛ కూడా పరిమితులు దాటదు. సామాజిక కట్టుబాట్లను కూడా ఒక మన వ్యక్తిగత స్వేచ్ఛను హరించనంత వరకు ఉమ్, వాటిని మనం గౌరవించాలి. ఉమ్, లేకుంటే సమాజంలో ఆ విచ్చలవిడితనం అనేది పెరిగిపోతుంది. కాబట్టి మనము పాశ్చాత్య సంస్కృతిలో మంచి అనేది మనం తీసుకుందాము, చెడు అనేది విడిచిపెడదాం అనేది నేను అనుకుంటున్నాను. ఓకే. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక హాస్టల్స్ ఏదైతే కోలివింగ్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టాలంటే పర్టికులర్ పర్మిషన్స్ ఏమైనా ఉండాలా, లేదంటే జనరల్ హాస్టల్స్ పెట్టినట్టు అవి కూడా పెట్టొచ్చా? దీనికి ఏమన్నా లీగల్ వాస్తవానికి దానికి ఎన్నో అనుమతులు కావాలి? అంటే కోలివింగ్ హాస్టల్కి ప్రత్యేకమైన అనుమతి అనేది ఉండదు. కాకుంటే హాస్టల్కి ఒక ట్రేడ్ లైసెన్స్ అనేది అవసరము. GOMS 168 ప్రకారము బిల్డింగ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ అన్నిటినీ పాటించవలసిన ఆవశ్యకత అనేది ఉన్నది. అయితే మనం మాదాపూర్ కావచ్చు, అటువైపు చూడొచ్చు, వెస్ట్ సైడ్ చూడొచ్చు, ఎస్పెషల్లీ మనము అయ్యప్ప సొసైటీ ఆ ప్రాంతానికి పోతే ఏ బిల్డింగ్ కూడా అనుమతి అనేది ఉండదు. ఫైర్ సేఫ్టీ అనేది ఉండదు. ఎక్కువ ఫైర్ యాక్సిడెంట్స్ నేను చాలా కేసెస్లో జాతీయ మానవ హక్కుల కమిషన్కు కంప్లైంట్ చేయడం జరిగింది. మొన్న కూడా ఒక 3 లేబర్ చనిపోయినరు. గతంలో రూబీ హోటల్లో ఒక 9 మంది యూపీ నుండి వచ్చిన వాళ్ళు, ఢిల్లీ నుండి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళు మొత్తం ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయినరు. అన్ని బిల్డింగ్లల్లో కామన్ అంశం ఏంటంటే ఆ బిల్డింగ్స్ అక్రమ కట్టడాలు. ఇప్పుడు మాదాపూర్లో మనం అయ్యప్ప సొసైటీలో చూసుకుంటే 100కు 110% అక్రమ కట్టడాలు. ఎందుకంటే సుప్రీంకోర్టు స్టేటస్ కో ఉన్నది ఆడ. అత్యంత అవినీతిమయమైన ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఒక శాఖ ఉందంటే అది GHMC. మన కళ్ళకు కనబడుతుంది, కనబడుతున్నది. మనము మాదాపూర్లో ఇయ్యాలి, ఇప్పుడు పోదాం, నేను తీసుకుపోతా. 100-150 ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, 6 అంతరాలు 7 అంతరాలు, అనుమతి 1% కూడా ఉండదు. అనుమతి ఇయ్యరాదాడ. ఏమవుతుందంటే సుప్రీంకోర్టు ఇయ్యాలని దినం కూడా స్టేటస్ కో ఉన్నది, ఆడ అనుమతులు రావు, అనుమతి ఇయ్యద్దు, అనుమతులు ఇవ్వకూడదు అని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే మనకు చట్టానికి విలువ లేదు, అవినీతి. ఏసీబీ రైడ్లు ఈ మధ్యలో అవుతున్నాయి. మనం చూసుకుంటే ఒక గ్రూప్ 2 స్థాయి అధికారి కాడ 100 కోట్లకు తక్కువ దొరుకుతలేదు. గ్రూప్ 2 కాడ 100, గ్రూప్ 1 కాడ 200. అంటే ఇప్పుడు సినిమా 100 కోట్ల క్లబ్ అని అంటారు కదా, ఇంతకుముందు అంటుంటే ఇప్పుడు 1000 కోట్లు అంటారు. ఇప్పుడు గ్రూప్ 1 200 కోట్లు. దాని కింద ఉన్న వ్యక్తి సూపరింటెండెంట్ స్థాయి వ్యక్తి 100 కోట్లు. ఆ పై స్థాయి వ్యక్తి అంటే IAS కాదు, గ్రూప్ 1 కాదు, కొద్దిగా పై స్థాయి వ్యక్తి 200 పైన కోట్లు. IAS స్థాయి వ్యక్తి మున్సిపల్ శాఖలో 500 కోట్లు. అది మనం రోజు చూస్తూనే ఉన్నాం. అవినీతి ఏంటంటే మనకు అలవాటు అయిపోయింది. అంటే ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది, ప్యాచీ డర్మ్ అంటారు. ప్యాచీ డర్మ్ అంటే ఇది మన ఏనుగు, లేకుంటే అది హిపోపోటమస్, రైనాసరస్ ఉంటుంది కదా, అది ఖడ్గమృగం అంటారు కదా, దాని తోలు మందం ఉంటుంది, దొడ్డుగా ఉంటుంది. మనకు కూడా అవినీతిని చూసి అట్లా అయిపోయింది. మనది కూడా ప్యాచీ డామ్ అయిపోయింది. మనకు కూడా అంత దారుణంగా ఉన్నాయి పరిస్థితులు. అయితే వాస్తవానికి ప్రత్యేకమైన అనుమతులు ఏమి అవసరం లేదు. కాకుంటే ఉన్న అనుమతులు కూడా లేకుండా ఈ కోలివింగ్ హాస్టల్స్ కావచ్చు, కోలివింగ్ దాటి లివింగ్ రిలేషన్షిప్ కావచ్చు, ఇంకా వేరే రిలేషన్షిప్స్ కావచ్చు, డైరెక్ట్ వ్యభిచారమే కావచ్చు చేస్తారు. దాన్ని నియంత్రించడంలో
పూర్తి స్థాయిలో వ్యవస్థ అనేది ఫెయిల్ అయింది. ఓకే. సరే ఇప్పుడు ఇవి పక్కన పెడితే ప్రజెంట్ సిచ్యువేషన్స్లో చూస్తే ఇప్పుడు బాగా ట్రెండ్ అయ్యేది ఏంటంటే రెంటే బాయ్ ఫ్రెండ్ అనేటువంటి కాన్సెప్ట్ అవి సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అవుతున్నాయి అండ్ పోలీస్ వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నారు. ఎలా అంటే ఇవి మీరు ఇన్ కేస్ అవి ఇట్లా కనిపిస్తే అంటే కాఫీ తాగడానికి వస్తే ఒక 500, షాపింగ్కి వెళ్తే ఒక 1250, సో డేట్కి వెళ్తే ఒక 2000, సో ఇలా ప్యాకేజీలు పెట్టి ఆన్లైన్ యాప్స్ ఏదైతే ఉంటాయో ప్రైవేట్ యాప్స్లలో పెడుతున్నారు. ఇవి పోలీస్ వాళ్ళు కూడా చాలామంది ఇలాంటి నమ్మకండి ఇవంతా ఫేక్ అని చెప్తున్నా కానీ ఇప్పుడు అవి కొంచెం ఆ కల్చర్ ఎక్కువైంది. సో దీని మీద ఏం చెప్తారు? కొన్ని దేశాలలో విదేశాలలో ఏమవుతుందంటే ఐదర్ ఆడపిల్లల సంఖ్య పడిపోతుంది, లేకుంటే మగపిల్లల సంఖ్య పడిపోతుంది. అది వాళ్ళ ఆచార శైలి, లేకుంటే వాళ్ళ వర్కింగ్ స్టైల్ కావచ్చు, లేకుంటే మ్యారేజ్ పట్ల ఇంట్రెస్ట్ లేకుండా మ్యారేజ్ చేసుకోకుండా, లేకుంటే పిల్లలు కనాలనే ఆలోచన లేకుండా. ఇప్పుడు మనం జపాన్ దేశాన్ని తీసుకుందాం. జపాన్ దేశంలో ఇట్లాంటి బాయ్ ఫ్రెండ్ సంస్కృతి అనేది ఉన్నది. ఎందుకంటే ఆడ మగోళ్ళు చాలా తక్కువ ఉన్నారు. కాకుంటే వాళ్ళు చాలా ప్రొఫెషనల్గా ఉంటారు. దాన్ని అనుసరిస్తూ లేకుంటే అనుకరిస్తూ మన కాడ కూడా రెంటే బాయ్ ఫ్రెండ్ అనేది స్టార్ట్ అయింది. పోలీస్ కమిషనర్ గారు కూడా ఒక సర్క్యులర్, ఒక ప్రెస్ నోట్ లెక్క విడుదల చేసిండ్రు. కాకుంటే దీనిలో మోసాలే ఎక్కువ. మన కాడ రెంటే బాయ్ ఫ్రెండ్ ఎందుకు? ఇప్పుడు మస్తు మంది ఉన్నారు. మన దేశం అధిక జనాభాతో బాధపడుతున్నాం మన కాడ ఎందుకు రెంటే బాయ్ ఫ్రెండ్? అయితే ఇవన్నీ విదేశీ సంస్కృతులను అనుకరించే ఆలోచనతో, అంటే మంచిని అనుకరించరు, చెడుని అనుకరిస్తారు. అయితే మనకు రెంటే బాయ్ ఫ్రెండ్ అవసరం లేదు. కొన్ని సమయాలలో ఇప్పుడు ఎవరైనా అందరు కలలు అంటారు కదా, నాకు రితిక్ రోషన్ కావాలి. ఆడపిల్లలు అంటే కొంతమంది ఏం చేస్తారు, నాకు రితిక్ రోషన్ కావాలి, నాకు అంటే మా టైంలో రితిక్ రోషన్, ఇప్పుడు ఇంకో వాళ్ళు ఉంటారు, అయితే మాకు రితిక్ రోషన్ కావాలి, లేకుంటే మహేష్ బాబు కావాలి, వీళ్ళు కావాలని. అదే ఫ్యాంటసీ జీవితంలో నుండి బయటికి రావాలి మనము. ఇప్పుడు ఈ గర్ల్ ఫ్రెండ్ సంస్కృతి కూడా ఉన్నది. కొన్ని దేశాలలో మనకు గర్ల్ ఫ్రెండ్ సంస్కృతి కూడా ఉన్నది. అయితే ఇది ఒక విపరీత ధోరణికి తెరలేపుతుంది. మనం చూసినట్టయితే ఇప్పుడు ఎస్కాట్ సర్వీసెస్ అని గతంలో పెట్టి మొత్తం ఇట్లనే ఆన్లైన్ డేటింగ్ అని పెట్టి వ్యభిచారమే నడిపించారు. కొన్ని సమయాలలో మోసాలు చేసిండ్రు. అయితే ఇది కూడా కంటిన్యూయేషన్ ఆఫ్ దట్. ఇప్పుడు ఆడపిల్లల సంఖ్య కొన్ని సమయాలలో ఎక్కువ కావడము, లేకుంటే వాళ్ళు పని ఒత్తిడి నుండి కొద్దిగా రిలాక్సేషన్ కోరుకోవడము, ఇంకొకటి కమిట్మెంట్ అండ్ రెస్పాన్సిబిలిటీని నుంచి యువత దూరంగా ఉండడం. కమిట్మెంట్ అంటే ఏంటి? ఒకరితోనే ఉండాలి. ఇప్పుడు మనం చూసినట్టయితే ఓన్తో పెళ్లి చేసుకుంటున్నారు, ఓన్తోని డేటింగ్ చేస్తున్నారు. అదేవిధంగా మగవాళ్ళు ఏంటంటే ఒక అమ్మాయిని ప్రేమిస్తుండ్రు, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటుండ్రు, ఒక అమ్మాయిని జర లూప్ లైన్లో పెడుతుండ్రు, అంటే వీళ్ళిద్దరు కాకపోతే నువ్వు అన్నట్టు. అదేవిధంగా ఆ సంస్కృతి అబ్బాయిలలో కనబడుతుంది. అయితే దాన్ని కొద్దిగా నియంత్రించాలి, దాన్ని వేరే వైపు మలపాలి, అంటే మన దృష్టిని వేరే వైపు మలుపుకోవాలి. అయితే ఈ సంస్కృతి ఏదైతే రెంటే బాయ్ ఫ్రెండ్ ఉన్నదో అది కరెక్ట్ కాదు. సో ఇది మోసాలు కూడా జరుగుతున్నాయంట. సో అంటే ఎక్కువగా ఇప్పుడు అమ్మాయిలు రెంటే బాయ్ ఫ్రెండ్ అన్నప్పుడు వెళ్ళినప్పుడు కూడా క్లోజ్గా ఉన్న పిక్స్ తీసుకొని దాన్ని మాఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేయడాలు ఇలాంటివి కూడా వస్తున్నాయని కూడా పోలీసులు చెప్తా ఉన్నాం. అంటే క్లోజ్ ఉన్న పిక్స్ అంటే నువ్వు క్లోజ్ ఉండనీకనే పోతుంది కదా. బాయ్ ఫ్రెండ్ ఫ్యూచర్ లో బ్లాక్మెయిల్ చేయడానికి, బాయ్ ఫ్రెండ్ ని రెంట్ చేసుకుంటే దేనికి? కాఫీ తాగడానికి రెంట్ చేసుకుంటున్నావా, లేకుంటే బైక్ మీద పోనీకి రెంట్ చేసుకుంటున్నావా, లేకుంటే దానిపైన ఇంకొక పార్కు పోనీకి చేసుకుంటున్నా, లేకుంటే ఓయో రూమ్ కు పోయినకి రెంట్ చేసుకుంటున్నా. నువ్వు పోయినప్పుడు తప్పకుండా అవకాశం తీసుకుంటున్నాడు. ఇది రేపు అంటే వాళ్ళ లైఫ్ లో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు అంటే రేపటి రోజు వాళ్ళ నుంచి థ్రెట్స్ ఏమన్నా అలాంటివి ఏమన్నా 100% ఉంటాయి. ఇప్పుడు ఒక సామాజిక బాధ్యత నుండి దూరం వెళ్ళిపోతూ ఒక వ్యవస్థ మీద నమ్మకం లేకుండా ఎట్లా పడితే అట్లా విచ్చలవిడితనానికి పోతే దాని పర్యవసానాలను కూడా అంతే తీవ్రంగా ఉంటాయి.
అయితే దాన్ని అవకాశంగా తీసుకునే ఛాన్స్ అనేది మన ఆడపిల్లనే కల్పిస్తుంది ఈడ. ఓకే. దాన్ని అవకాశంగా తీసుకునే అంటే మాకు స్వేచ్ఛ లేదా, స్వాతంత్రం లేదా, కాఫీ తాగొద్దా, లేకుంటే బైక్ మీద పోవద్దా, లేకుంటే మేము ఒకళ్ళు అండర్స్టాండ్ చేసుకోవాలంటే పైసలు ఇచ్చి అండర్స్టాండింగ్ చేసుకునేది ఇదేం సంస్కృతి నాకు అర్థమవుతలేదు. ఇది రెంటుకు కిరాయికి తీసుకొని ఒకళ్ళు అర్థం చేసుకోవాలనే సంస్కృతి ఎటు దారి తీస్తుందనేది నాకు అర్థమవుతలేదు. అయితే ఒక అది ఆకర్షణ లేకుంటే ఇష్టం అనేది యుక్త వయసులో కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు సరైన వ్యక్తిని చూసుకొని కొంచెం వేచి ఉండడం చాలా మంచిది. సరైన వ్యక్తిని చూసుకొని అదే జీవితం గడపరా అనేది పక్కకు పెడితే ఒక మంచి వ్యక్తిని ముందుగా ఎంచుకునడంలో వాళ్ళకు అంటే ఓపిక అనేది లేకుండా అయిపోతుంది. ఆ ఓపిక అనేది లేని కారణంగా పని ఒత్తిడి కావచ్చు, లేకుంటే వేరే బాధ్యతలు కావచ్చు, సామాజిక బాధ్యతలు కావచ్చు, లేకుంటే ఇంకేదన్నా కావచ్చు, ఆ ఓపిక అనేది లేకుండా ఎట్లా పడితే అట్లా విచ్చలవిడితనానికి అంటే ప్రతిదానికి అంటే ఈ కంప్యూటర్ యుగంలో ఏమవుతుందంటే ప్రతిదీ తొందరగా అంటే ఒక చెట్టు పెరగనీకి కొంచెం సమయం పడుతుంది. ఇప్పుడు ఎట్లున్నదంటే నాకు ఒక ఆయన ఒక ఉర్దూలో ఒక జోక్ చెప్పిండు. ఒక ఆయన అట పోత బొందలగడ్డ ముందట చనిపోతాడట. చనిపోతే ఏమవుతుంది, ఇమ్మీడియట్ తీసుకుపోయి బొంద పెట్టారు కదా ఆయన, ఇంటికి తీసుకుపోతారు, స్నానం చేపిస్తారు. వాళ్ళు దానికి అనువైన ఏమైనా చేయాలంటే అంటే సాంప్రదాయం ప్రకారం చేసి అయినాక తీసుకొచ్చి బొంద పెడతారు. బొందలగడ్డ ముందర చచ్చిపోయిందంటే బొందలగడ్డలు తీసుకుపోయి బొంద పెట్టారు కదా. కాబట్టి కొద్దిగా ఓపిక సంయమనం అనేది ఉండాలి. అది లేకుండా అంటే అన్ని కిరాయికి దొరకాయి కదా జీవితంలో. అది ఒక ప్రాసెస్ ఉంటుంది, న్యాచురల్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు సంసారం కూడా అదేదో గూగుల్లో చేస్తాము, దాన్ని ఇన్స్టాగ్రామ్లో చేస్తాము అన్నట్టు ఒక జోక్ ఉంటుంది కదా. అదేవిధంగా మొత్తము ఫాస్ట్నెస్కి అలవాటు పడిపోయారు. అంత తొందర అనేది పనికి రాదు, అది హెల్త్ కాంప్లికేషన్స్కు దారి తీస్తుంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఒక వ్యసనం లెక్క మారిపోతుంది కొన్ని రోజులైతే. సో దాన్ని మానుకోవాలి యువత, కొద్దిగా ఓపికతో ఉండాలి. అదేవిధంగా ఈ ఇంట బాయ్ ఫ్రెండ్ అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు హ్యూమన్ రిలేషన్షిప్స్ని కూడా మనం పైసలు ఇచ్చి కొనుక్కునే ధోరణి అనేది ఏర్పడుతుంది. అది చాలా హానికారకం. ఇప్పుడు ఏంటంటే మన కాడ కూడా ఇంతకుముందు యూత్ పర్సంటేజ్ శాతం 50 ఉంటుండే, అత్యంత అంటే మన యంగెస్ట్ కంట్రీ అని అంటుండే. ఇప్పుడు అది పడిపోతున్నది. అంటే మనకు కూడా పాపులేషన్ ప్రాబ్లం ఏర్పడే అవకాశం ఉన్నది మనకు. కొన్ని ఏళ్ళు పోతే అయితే ఏజ్డ్ పర్సన్స్ సంఖ్య అనేది పెరుగుతుంది. అంటే వాళ్ళు అంతరించిపోతే మానవునికి మరణం అనేది సహజం. కాకపోతే వాళ్ళు అంతరించిపోతే సగం పాపులేషన్ అనేది మన ఇండియన్ పాపులేషన్ ఖతమైపోతే పూర్తి స్థాయిలో మనకు నైపుణ్యత కావచ్చు, లేకుంటే కొన్ని మాన్యువల్గా చేసే పనులే ఉంటాయి, ఆ పనుల విషయంలో కావచ్చు చాలా ఇబ్బంది, ఆర్థిక వ్యవస్థ విషయంలో కావచ్చు చాలా ఇబ్బంది అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు లేటెస్ట్గా అంటే మీరు చాలా కేసెస్ మీద ఫైట్ చేయడం కూడా జరుగుతుంది. అయితే గతంలో అంటే మాకు తెలిసిన ప్రకారం ఏంటంటే ఎంఎన్జేకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ చూసుకున్నట్లయితే ఏదైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారో 50,000 అరౌండ్ అట్లా ఉంది. ఒక 10 years బ్యాక్ ఆర్ 9 years అనుకుంటా మేము 9 to 10 years వరకు అట్లున్నాయని అనుకున్నారు. అయితే సో బట్ లక్షలలో పెరిగి క్యాన్సర్ అనే బిమారి వాస్తవానికి గతంలో నిజాం నవాబులు కట్టించిన ఎంఎన్జే హాస్పిటల్ అనేది అప్పట్లో క్యాన్సర్ బిమారి ఎవరికి రావద్దు, అప్పట్లో చాలా ఎక్స్పెన్సివ్ అనేది ట్రీట్మెంట్, ఇప్పుడు కూడా చాలా ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ అని ఒక ఉద్దేశంతో పెట్టేయడం జరిగింది. ఓకే. అయితే హైదరాబాద్ కేంద్రంగా గుట్కా మాఫియా అనేది తయారైంది హైదరాబాద్ కేంద్రంగా. అయితే మనకు ఆల్మోస్ట్ తెలంగాణ కావచ్చు, తెలంగాణ దాటి మనకు ఇంతకుముందు దగ్గరలో ఉన్న ఉమ్నాబాద్ కావచ్చు, బీదర్ కావచ్చు, పర్బని కావచ్చు, బీడ్ కావచ్చు, ఔరంగాబాద్ కావచ్చు, వీళ్ళు ఒక నెట్వర్క్ అనేది ఏర్పాటు చేసుకుంది. ఓకే.
మన మన రాష్ట్రంలో పూర్తి నిషేధం అనేది ఉన్నది. ఏది సార్ ఇప్పుడు ఈ గుట్కా గుట్కాకు కావచ్చు, సంబంధించినది? గుట్కా, పాన్ మసాలా, నికోటిన్ కలిపిన ఎటువంటి పదార్థమైన. నిన్న కూడా సజ్జనార్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మన కేంద్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్ విడుదల చేసింది. మన ప్లాస్టిక్ యూసేజ్ అంటే ఈ పాన్ మసాలా కావచ్చు, లేకుంటే గుట్కా కావచ్చు, మన తంబాకు కావచ్చు, ఇవన్నీ ప్లాస్టిక్ పౌచెస్లో కానీ, ప్లాస్టిక్ కాంబినేషన్ పాలీ కెమికల్ యూసేజ్కి సంబంధించిన ప్యాకెట్లలో కానీ దాన్ని ప్యాకింగ్ చేయొద్దు, చేస్తే అది శిక్షార్హమైన నేరము అని చెప్పడం జరిగింది. మన పోలీస్ కూడా ఒక సర్క్యులర్ అనేది విడుదల చేసింది. ఓకే. అయితే దానికంటే ముందు గత మేలో మనం చూసుకున్నట్టయితే మనకు ఒక సర్క్యులర్ అనేది గెజెట్ పబ్లికేషన్ అనేది ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ప్రకారము ఇప్పుడు మన టొబాకో యాక్ట్లో సెక్షన్ 32A ప్రకారము గుట్కా కావచ్చు, పాన్ మసాలా కావచ్చు, టొబాకో కలిపినా కలపకున్నా, అంటే ఒక పౌచ్లో టొబాకో వీళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే ఒక పౌచ్లో టొబాకో, ఒక పౌచ్లో మన పాన్ మసాలా, రెండు కలిపి అమ్ముతారు. అట్లా దాన్ని సేల్ కూడా చేయొద్దు అని ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది. ఇది గెజెట్ పబ్లికేషన్ 29 మే 2026 రోజున జరిగింది. ఓకే. గెజెట్ పబ్లికేషన్. ఓకే. సో ఇది అదే ఈ గెజెట్ ప్రకారము కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ ఈ గెజెట్ రిలీజ్ చేసిండు. టొబాకో ఉన్నా టొబాకో లేకున్నా, ఇప్పుడు మీకు చూసుకున్నట్టయితే ఇది నేను గుట్కా మాఫియా అని చెప్పిన కదా, ఆర్ఆర్ అని ఒక కంపెనీ ఉన్నది. ఓకే. ఆర్ఆర్ దీనికి సంబంధించిన ఎండి అమీద్ అని ఉంటాడు. సో ఆర్ఆర్ వాళ్ళు పాన్ మసాలా తయారు చేస్తారు. దీన్ని పాన్ మసాలా అంటారు. ఇది కూడా అమ్మొద్దు, బయట అసలు అమ్మొద్దు, అంటే హైదరాబాద్లో కాదు ఎక్కడ కూడా అమ్మకూడదు. మన రాష్ట్రంలో నిషేధం. ఓకే. బట్ అయినా కూడా అమ్ముతున్నారు, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే పాన్ షాప్లో దీనిలో ఉన్న జర్దా ఇది జర్దా. ఓకే. దీన్ని జర్దా అంటారు. దీనిలో టొబాకో ఉంటుంది, ఇంత గలీజ్ టొబాకో అంటే ఇది. ఒక రాత్రి దీన్ని నోట్లో పెట్టుకొని పండుకుంటే పొద్దున్న దాకా పొక్క పడుతుంది నోటి. ఇది జర్దా, ఇది కలిపి అమ్ముతుండ్రు. సో సపరేట్ చేసి అమ్ముతున్నారు కాదు, దాంట్లో కలిపి అదే. ఓకే. దీన్ని జర్దా కలిపినాయి. ఇది టొబాకో. దగ్గర తీసుకుంటా, ఇది టొబాకో. అంటే పోలీస్ ఏం చేస్తుంది, నిషేధమైనవి కూడా అమ్ముతున్నారు. ఎటువంటి బాధ్యత లేకుండా, సామాజిక బాధ్యత లేకుండా 50,000 కేసులకు 1,70,000 కేసులు ఎంఎన్జేలు అయినాయి. ఓన్లీ ఈ క్యాన్సర్ ఈ చూయింగ్ టొబాకో వలనే క్యాన్సర్ వస్తుంది. మేజర్ కారణం క్యాన్సర్ అనేది చూయింగ్ టొబాకో వలన వస్తుంది. దీన్ని ఏమంటారంటే తంబాకు అంటారు. తంబాకు. ఇది కూడా మళ్ళీ ఆర్ఆర్. ఈ కంపెనీది నేను మళ్ళీ చెప్తా. కంపెనీ ఇంత పెద్ద మాఫియా అనేది నేను మళ్ళీ చెప్తా. ఓకే. ఇది కూడా చూడండి, విచ్చలవిడిగా అమ్ముతారు. ఇప్పుడు దీనిలో ఏం రాసిందంటే ప్యాకేజ్డ్ అండ్ ఆర్ సోల్డ్ యాజ్ వన్ ప్రోడక్ట్. అంటే ఇప్పుడు ఇది కలిపి అమ్ముతారు, ఇది కలిపి అమ్ముతారు. దీంట్లో వేసుకొని తంబాకు అనేది దీంట్లో కలుపుకొని తింటారు. ఇప్పుడు ఇది చూడండి, ఇది విమల్, ఇది పాన్ మసాలా, ఇదేమో జర్దా. ఏడమలు అవుతుంది నిషేధం. ఇది నేను పాన్ షాప్కి పోయి తెచ్చిన. ఇదైతే బాజాబ్తా కలిపి అమ్ముతారు కదా, కలిపి అమ్మరాదు, విడిగా కూడా అమ్మరాదు, ప్రోడక్టే అమ్మరాదు.
స్పెసిఫిక్ బ్యాన్ ఉన్నది, నిషేధం ఉన్నది దీని మీద. దీనిపై నేను జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగింది. నా ఫిర్యాదును స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ దీనిపై కేసు నమోదు చేసింది. త్వరలోనే అది విచారణకు రాబోతుంది. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పటికన్నా పోలీస్ దీనిపైన దృష్టి సారించాలి. ఎంతోమంది పానాలు పోతుంది, యువత గుట్కకు అలవాటు పడిపోతుంది. ఏడ పడితే ఆడ మొత్తం పూర్తిగా మనం చూసినట్టయితే ప్రతి పాన్ షాప్లో, ఇప్పుడు ఢిల్లీలో అయితే పాన్ షాప్లు అన్ని తీపిచ్చేసారు. మొన్న రీసెంట్గా జరిగిన డెవలప్మెంట్ అది, మొత్తం పాన్ షాప్లు అనేది తీపి. మనకి ఏడ చూసినా విచ్చలవిడిగా దొరుకుతుంది. అంటే నెట్వర్క్, ఇప్పుడు పోలీసు కింది స్థాయిలో వీళ్ళు మాఫియాతో కలిసి ఉన్నారా, ఈ గుట్కా మాఫియాతో కలిసి ఉన్నారా, లేకుంటే పై స్థాయి అధికారులు ఏమన్నా ఇట్లా అవినీతికి పాల్పడుతున్నారా? డీజీపీ గారు దీని మీద దృష్టి పెట్టాలి. ఏడ పడితే ఆడ విచ్చలవిడిగా దొరుకుతుంది ఇది. ఓకే, అంటే హైదరాబాద్ అనేది గుట్కా, గంజాయి, అదేవిధంగా చీప్ లిక్కర్, డ్రగ్స్ అడ్డగా మారింది. యువత మొత్తం వీటికి అలవాటు పడిపోతుండ్రు, పానాలు ఓడగొట్టుకుంటారు, రోడ్ల మీద ఓన్కోడు చంపుకుంటున్నారు. మనం చూసినట్టయితే భయం లేకుండా విచలవిడితనం ఆ గంజాయి మత్తులో ఓన్నోడు కొట్టి చంపుకుంటున్నారు. అయినాక పోలీసు వస్తుంది. దీని కారణం ఏంది? డ్రగ్స్ కావచ్చు, మాదక ద్రవ్యాలు, పోలీసుల మీద కూడా దాడులు చేస్తుంది. కేవలం ఈ బోనాల సమయంలోనే ఎన్నో జాగాలలో కొట్లాటలు, విచ్చలవిడితనం, నియంత్రణ లేదు. అంటే పూర్తి శాతం ఇప్పుడు భర్తీలు కూడా లేవనుకోని పోలీస్ శాఖలో, అది కూడా ఒక ఇబ్బంది. కాకుంటే ఈ నెట్వర్క్ను నియంత్రించడానికి పోలీస్ శాఖ ఏం చేస్తుంది? ఇప్పటికన్నా మేల్కోవాలి. పోలీస్ శాఖ మేల్కొని దీన్ని ఆపాలి. ఈ గుట్కా లేకుంటే యువతని మొత్తం నిర్వీర్యం చేస్తుంది గుట్కా పూర్తి స్థాయిలో. మనం ఒకసారి ఎంఎన్జే హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్కి పోతే మనకు కళ్ళకి నీళ్ళు వస్తాయి ఓన్ బాధ చూసి. అంటే 30 ఏళ్ళ లోపట ఉన్న వ్యక్తులే దీనికి అడిక్ట్ అయిపోయి దాని నుండి బయటపడలేక, ఓడోడైతే అది వచ్చినా ఒక నాలుకే ఒక సైడ్ తీసేసినా కానీ ఈ సైడ్ పెట్టుకొని తింటు, అంత దారుణమైన అడిక్షన్ అది. అయితే దీన్ని పూర్తి స్థాయి దీని మీద దృష్టి సారించాలి. దీనిపై అంటే గతంలో కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్ దీనిపై కొన్ని స్పష్టమైన ఆదేశాలు పాస్ చేసింది. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు పాస్ చేసింది. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ మాఫియా, ఈ గుట్కా మాఫియా ఏంటంటే, వాళ్ళు కోర్టులలో కేసులు వేసుకొని కొంతమంది అవినీతి అధికారుల అండతో దీన్ని మొత్తము ఎట్లా పడతాయి. దీనివల్ల పెద్ద ఆమ్దాని వచ్చేది లేదు. వచ్చే ఆమ్దాని అని మొత్తం తీసుకుపోయి హాస్పిటళ్ళకే పెట్టాల్సి వస్తుంది. అంటే వానికి మళ్ళీ రోగం వస్తే వాడు గవర్నమెంట్ హాస్పిటల్లోనే లేకుంటే గవర్నమెంట్ దవాఖానకే వస్తాడు కాబట్టి, దానిలోనే షరీక్ అవుతాడు కాబట్టి అదే పైసలు వానికే పెట్టాల్సి. దాని బదులు యువతను కాపాడుండ్రి, దాని మీద చర్యలు తీసుకోండి. చర్యలు తీసుకుంటే ఒక మంచి ఉన్నతమైన, పటిష్టమైన, బలమైన యువతను మనం తయారు చేసినట్టు అవుతుంది. ఓకే, సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇది మొత్తం బ్యాన్ అయింది. బట్ అయినా కానీ హైదరాబాద్లో పూర్తి నిషేధం ఉన్నా కానీ పేపర్ పైనే ఉన్న నిషేధం ఏడ పడతాడు దొరుకుతుంది. హైదరాబాద్లో పూర్తి, హైదరాబాద్ ఏంటి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇది దొరుకుతుంది. సో అంటే ఏంటి, అంటే వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? మీరు ఇచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటామని చెప్పిర్రా? జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు అయితే రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిపై త్వరలోనే చర్యలు ఉంటాయి. అయితే పూర్తి స్థాయిలో దీని మీద చర్యలు తీసుకోకపోతే నేను అత్యున్నత న్యాయస్థానం వరకైనా పోయి దీని గుట్కా మాఫియాని అంతం చేపిస్తా. నా పోరాటం ఇక్కడితో ఆగదు. 100కు 100% ఈ గుట్కా అనేది ఏదైతే నిషేధం ఉన్నదో ఆ నిషేధం పూర్తిగా అమలు చేసే వరకు నా పోరాటం కొనసాగుతుంది. అదేవిధంగా యువతకు నేను ఒక సందేశం ఇవ్వదలుచుకున్నా. ఈ గుట్కా అనేది దయచేసి మానుండ్రి. ఇది చాలా డేంజరస్ ఇష్యూ. ఇప్పుడు మీరు చూసినట్టయితే 50,000 నుండి ఒకటేసారి 1,70,000 కేసులు అనేటివి రిపోర్ట్ చేయడం జరిగింది. అయితే ఇవి ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఊర్లలో
ఒక్క ఎంఎన్జీ హాస్పిటల్లోకి వచ్చిన కేసులే ఇవి. బయట చాలా ఊళ్ళో ప్రైవేట్ హాస్పిటల్లో చూపెట్టుకునేటోళ్ళు కూడా పూర్తి స్థాయిలో అంటే ఆరోగ్యాన్ని మనము ఎన్ని పైసలు ఇచ్చినా మనం మళ్ళీ తిరిగి తెచ్చుకోలేము. కాకుంటే ఒక క్రమశిక్షణతో ఉంటే, ఇట్లాంటి అలవాట్లకు దూరంగా ఉంటే మనము పూర్తిగా ఒక ఫిట్ ఇండియా అనేది మనం నిర్మించుకోవచ్చు. లేకుంటే పూర్తి స్థాయిలో అంటే ఒక వ్యక్తి తనను తాను మంచిగా కాపాడుకుంటే తన దేశాన్ని కాపాడుకోగలుగుతాడు, ఈ దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించగలుగుతాడు, ముందు తరాలకు ఒక మంచి జీవితం, మంచి భవిష్యత్ అనేది అందించగలుగుతాడు. అయితే అదే యువత పూర్తిగా ఇటువంటి వ్యసనాలకు బానిస అయితే ఆ యువత అక్కడికి అంతరించిపోతుంది. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి ఒక భారంగా మారి దారుణమైన పరిస్థితులలో, దుర్భరమైన పరిస్థితులలో అతను చనిపోవడం జరుగుతుంది. దాన్ని నివారించాలి, మనం దాన్ని ఆపాలి. పూర్తి స్థాయిలో మనకు యువతకు కూడా క్రమశిక్షణపై అవగాహన కలిగియాలి, ఇటువంటి దురలవాట్లకు లోను కావద్దు అని చెప్పాలి. మన ఉన్నత న్యాయస్థానం కూడా కొన్ని సమయాలలో డిఅడిక్షన్ సెంటర్లు పెట్టండి అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా కూడా ఇటువంటి దీని మీద పోలీస్ వైఫల్యం అయిపోయింది. పోలీస్ శాఖనే వైఫల్యం అయింది. ఇప్పుడు ఇది నేను ఒక పాన్ షాప్లో పోయి కొంటుంటే ఆడు ఓపెన్గా అమ్ముతుండు. ఇప్పుడు దీంట్లో తంబాకు వేసి కలిపి ఓపెన్గా అమ్ముతుండు వాడు. అది అందరికి తెలుసు, కానీ దీనిపైన ఎటువంటి దృష్టి సారిస్తలేరు. ఎన్నో మేము ఈ పోలీసులు కూడా ఇట్లా ఫోటోలకు పోజులు ఇచ్చుకుంటా మేము ఈడ ఇది చేసినాము, బేగం బార్లు అది పట్టినాము, ఇది పట్టినాము, డూప్లికేటు. ఇప్పుడు హెచ్ఫాస్ట్ అని ఒక సంస్థ పెట్టిరండి. ఆ సంస్థ ఏం విక్తుందని గడ్డి విక్తుందా? ఇది మొత్తం అంతటి దొరుకుతుంది కదా. హెచ్ఫాస్ట్ అని పెట్టారు. మేము అల్లం ఎల్లిగడ్డ పట్టుకున్నాము, మేము కూరగాయలు పట్టుకున్నాము, చికెన్ పట్టుకున్నాము, పట్టుకున్న చేతన అయితే లేదా? ఓపెన్గా అమ్ముతుండ్రు. ఇది చూడండి ఓపెన్గా, దీనిలో మొత్తం తంబాకు. ఎంత దారుణమైన విషయము. కొన్ని రోజులైతే ఇట్లనే ఇడిచిపెడితే బస్సులలో, నేను చెప్తున్నా ఇది అతిశయోక్తి కాదు, ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ తయారవుతాడు. అంత దారుణమైన వ్యసనం అది. ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ తయారవుతాడు. సో దీన్ని ఆపవలసిన ఆవశ్యకత ఎంతనన్నా ఉన్నది. అవసరమైతే నేను ఇంకా కొంచెం సమయం కేటాయించి దీనిపైన నేను పోరాటం చేస్తాను. అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తంగా ఎమ్మెల్యే రామారావు గారు అటు ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో ఉన్నటువంటి లోపాలని, అండ్ అదేవిధంగా ఇప్పుడు ఎస్పెషల్లీ చాలామందికి తెలియదు ఇది బ్యాన్ అయినా కానీ ఇలానే అమ్ముతున్నారంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో డెఫినెట్గా కామెంట్ చేయండి. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.